హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొబ్బరి, చిన్న ఉసిరికాయలు, నాటు ఉసిరితో పోపు పెట్టిన ఫ్రై చేయబోతున్నానండి. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. మన ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉంటుంటాయి కదండి, ఎలా సింపుల్గా ఉసిరితో పోపు పెట్టిన కూర ఈజీగా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంది. ఈ విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ పోపు కూర ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కొబ్బరి ఉసిరితో పోపు ఫ్రై చేయడానికి ఒక కొబ్బరి చెక్కని ఇలా పలుచగా ముక్కలు కట్ చేశానండి. ఇవి నాటు ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు ఒక 30 ఉసిరికాయల వరకు నేను ఇలా కట్ చేసి చిన్న ముక్కల కింద తీసుకున్నాను. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతుంటాయి, కానీ పెద్ద ఉసిరికాయలైనా చిన్న ఉసిరికాయలైనా పచ్చడి ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండి. ఇందులోకి పొట్టు వెలిచిన ఎల్లిరేకలు 10, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 10-12 వరకు తీసుకున్నాను. ఇవి సన్నంగా ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోసుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవేమీ నేను వేయించడం లేదు, పచ్చి వేసేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు కూడా ఇవి కొంచెం కోసుగా మిక్సీ పట్టుకుందాం. కొద్దిసేపు మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేసాను. మళ్ళా 2 బాల్స్ ఇస్తే చాలండి. ఇప్పుడు ఈ కొబ్బరిని పోపు పెట్టుకుందాం. పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా ఇంగువ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా వేగాలి. ఇందులో కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు అంతా కొబ్బరి, ఉసిరి కోర్సుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో వేసేసుకోవడమే. మెత్తగా చేసుకుంటే అది పచ్చడిలా అయిపోతుంది. నేను పోపు పెట్టి పోపు కూరలా చేస్తున్నాను కాబట్టి ఇది నేను కోర్సుగా మిక్సీ పట్టానండి. బరగ్గా ఉండాలి. పోపు అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూడండి, సాల్ట్ పులుపు సరిపోయిందో లేదో. ఇది వేడివేడి అన్నంలో నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కూడా. మీరు ఒకసారి కొబ్బరి చెక్కలు మన ఇంట్లో ఉంటుంటాయి కదండి, ఇలా ఉసిరికాయలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.